చాలా కామన్‌గా ఈ మధ్య కాలంలో వింటున్నామండి. మెమరీ లాస్. అరే! ఈజీగా వాడేస్తున్నారు అందరూ చాలామంది. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు. సార్ ఏంటో సార్ మెమరీ ప్రాబ్లమ్ వస్తుంది సార్. ఏది గుర్తుండట్లేదు ఈ మధ్యన. ఏం గుర్తుండట్లేదయ్యా అంటే గనక నీ పేరు గుర్తుంటుందంటే, నా పేరు నాకు తెలుసు సార్. చేసినటువంటి పొద్దున్న ఏం చేసావు అనేటటువంటిది గుర్తుంటుందా? అంటే గుర్తుంటుంది. మరి ఏంటంటే, అదే సార్ కీస్ ఎక్కడ పెట్టానో మర్చిపోతున్నాను, పర్స్ ఎక్కడ పెట్టానో మర్చిపోతున్నాను. మా ఆవిడ నాకు అంటూ ఉంటుంది, ఏంటి ప్రతిదీ ఈసారి ఈ మధ్యన 2, 3 సార్లు చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఏంటి అంత పరిజ్ఞానంగా ఉన్నావు? ఇవి సహజంగా మనం ఈ మధ్య కాలంలో వింటున్నాం. అసలు మెమరీ లాస్ అనేది ఈ మధ్య కాలంలో వాడేటటువంటి మెమరీ లాస్ ఏదైతే వయస్సుతో పాటు డిమెన్షియా అలాంటి పెద్ద పెద్ద జబ్బులు అని అంటూ ఉంటారు. అల్జీమర్ డిమెన్షియా, ప్రీసెనైల్ డిమెన్షియా, వాస్కులర్ డిమెన్షియా అంటూ ఉంటాం. అంటే బ్రెయిన్‌లో ఉండేటటువంటి స్ట్రక్చరల్ చేంజెస్ అండ్ ఫంక్షనల్ చేంజెస్ లాగా వృద్ధాప్యంతో పాటు వచ్చేటటువంటి మెమరీ లాస్ ఈ రోజుల్లో సహజ సిద్ధంగా మనం వాడేసేటటువంటి మెమరీ లాస్ ఒకటేనా అండి అంటే కనుక కాదండి. ఎందుకంటే జ్ఞాపక శక్తి అనేటటువంటి ఒక సబ్జెక్టు అది పిల్లలకైనా, ఇంట్లో ఉండేటటువంటి హౌస్ వైఫ్స్‌కైనా, లేదంటే బయట పనిచేసేటటువంటి ఐటీ ఎంప్లాయీస్‌కైనా ఎవరికైనా కూడా జ్ఞాపక శక్తి అనేటటువంటి ఒక సబ్జెక్టు చాలా పారామీటర్స్, చాలా వేరియబుల్స్ మీద డిపెండ్ అయ్యి ఉంటుందండి. ఉదాహరణకి ఏంటంటే మెమరీ అనేది మీ ఫోకస్ అంటే మీరు ఆ నిమిషంలో, ఆ పరిస్థితిలో ఎంత కాన్సంట్రేట్ చేస్తున్నారనే దాన్ని బట్టి ఉంటుంది. ఆ రోజు మీ యొక్క బాడీలో ఎనర్జీ లెవెల్స్, మీ బ్రెయిన్ ఎనర్జీ లెవెల్స్ బట్టి ఉంటుంది. ఆ రోజు బాగా అలసిపోయారనుకో, ఆబ్వియస్లీ మీకు మెమరీ చేసే ఫోకస్ తక్కువ ఉంటుంది. దాన్ని బట్టి మెమరీ తక్కువ ఉంటుంది. మీ మనస్సు బట్టి ఉంటుంది. అంటే మీరు ఎంతవరకు ఒక హ్యాపీ మూడ్‌తో ఆ పని చేస్తున్నారనే దాన్ని బట్టి ఉంటుంది. ముఖ్యంగా మీ ఇంట్రెస్ట్ బట్టి ఉంటుంది. మీకు ఆ సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ ఉందా లేదా అనే దాన్ని బట్టి ఉంటుంది. సో ఒక్కొక్కటి ఒక్కో వేరియబుల్ మనం చూసుకుందాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మంచి మెమరీ కావాలంటే మంచి కాన్సంట్రేషన్ ఉండాలండి. అంటే దృష్టి పెట్టాలి. లేదు సార్ నా మైండ్ డైవర్ట్ అవుతుందంటే దయచేసి మీ మైండ్ డైవర్ట్ అవుతున్నప్పుడు మీరు ఆ పని చేసి దాన్ని పూర్తి స్థాయిలో ఫలితాన్ని ఆశించకండి. అది పూర్తి స్థాయిలో అది మీ మీ జ్ఞాపకంలో ఉంటుంది. మీ జ్ఞాపక శక్తిలో అది నిమగ్నమై ఉంటుందని అనుకోకండి. మీరు ఫోకస్ అండ్ కాన్సంట్రేషన్ చేయగలిగినప్పుడే మీరు చేయండి. లేదు సార్ నా మైండ్ డైవర్ట్ అవుతుందంటే ఒకసారి విశ్లేషించండి. ఎందుకు మీ మైండ్ డైవర్ట్ అవుతుంది? ఏ సబ్జెక్ట్ వల్ల మీ మైండ్ కాన్స్టెంట్‌గా వేరే ఆలోచన మీకెళ్తుంది. ఆ ఆలోచనని ఫస్ట్ రిజాల్వ్ చేసుకున్న తర్వాత మీరు మళ్ళీ మీ సబ్జెక్ట్‌కి రండి. చాలామంది పిల్లలు అంటూ ఉంటారు. అంకుల్ నాకు కాన్సంట్రేషన్ ఉండట్లేదు. మైండ్ డైవర్ట్ అవుతుందంటే ఫస్టు బలవంతంగా మీ డైవర్షన్ పాయింట్ దగ్గర నుంచి పదే పదే మీ మైండ్‌ని ఇలా రాకండి. అది ఫలితాన్నివ్వదు. ఎందుకు డైవర్ట్ అవుతుంది? దేని మీద డైవర్ట్ అవుతుంది? అది ఇక్కడ ఉన్నటువంటి సబ్జెక్ట్ ప్రాబ్లమా? లేదంటే బయట ఉండేటటువంటి అట్రాక్షన్ ప్రాబ్లమా? బయట శబ్దాలు ఉన్నాయా? లేదంటే దగ్గరలో ఏమైనా టీవీ ఉందా? లేదంటే ఏదైనా మొబైల్ ఫోన్ టింగు టింగు అని అంటుందా? దాని మెసేజ్‌లు చూడాలని మీ మనసు వస్తుందా? లేదంటే పక్క గదిలో ఎవరన్నా మాట్లాడుకుంటున్నారా? లేదంటే మీ సబ్జెక్ట్ ఫస్ట్ అది విశ్లేషించండి. కాన్సంట్రేషన్ పెంపొందించుకోవటానికి ట్రై చేయండి. అది మన చేతుల్లో లేనటువంటి పనైనా కూడా కొన్ని ఎక్స్టర్నల్‌గా ఉండేటటువంటి ఫ్యాక్టర్స్, ఇంటర్నల్‌గా ఉండే డైవర్షన్స్, ఆలోచనలు కట్ చేసుకుంటే కాన్సంట్రేషన్ పెరుగుతుంది. ఇది నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే మూడ్. ఎలా ఉంది మీ మూడు? హ్యాపీగా లేదా? ఎందుకు హ్యాపీగా లేదు? హ్యాపీగా లేనప్పుడు మీ మైండ్ ఎక్కడెక్కడో తిరుగుతున్నప్పుడు ఆ హ్యాపీగా లేనటువంటి మైండ్‌తో ఇక్కడ మీ కళ్ళెదురుగుంటూ ఉండే ఒక డెడ్‌లైన్‌తో కూడినటువంటి ఒక ప్రాజెక్ట్‌ని ఎలా ఫినిష్ చేస్తామండి మనం? ఫస్టు ఏం చేస్తే కనుక మీ మూడ్ హ్యాపీ అవుతుంది, ఏం చేస్తే కనుక మీ నెగెటివ్ థాట్స్ కట్ అయ్యి ఒక హ్యాపీ మూడ్‌లోకి వెళ్తారు అనేటటువంటి దాని మీద మీరు ఫోకస్ చేయండి. ఇంప్రూవ్ యువర్ మూడ్. మూడు కాన్సంట్రేషన్ అయ్యిందండి, మూడ్ అయిందండి. థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మెమరీ పెరగటానికి అసలు మీకు ఆ సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ ఉందా? లేదు సార్ నాకు ఆ సబ్జెక్ట్ అంటే ఇంట్రెస్ట్ లేదు, తప్పదు. ఎందుకంటే అది నాకు తిండి పెట్టేటటువంటి సబ్జెక్టు, నా ఉద్యోగం అది నాకు ఇంట్రెస్ట్ లేదు అంటే కనుక జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. బాధ్యత ఉంది కాబట్టి చేసే అంశాలు కొన్ని ఉంటాయి కనుక బాధ్యత ప్లస్ ఇంట్రెస్టు, హ్యాపీనెస్ ఇచ్చేటటువంటి కొన్ని ఉంటాయి. సో కాబట్టి ఎంత ఇష్టం లేనటువంటి, ఎంత కష్టంగా ఉండేటటువంటి పనిలో కూడా ఒక సంతోషాన్ని, ఒక ఆనందాన్ని పెంపొందించుకుని అయిష్టతో కూడినటువంటి ఆ సబ్జెక్ట్‌ని ఇష్టంగా మార్చుకునేటటువంటి ప్రయత్నం ప్రతి మనిషి చేయవలసిన అవసరం ఉంటుంది. ఎందుకంటే అది జాబ్ సాటిస్ఫాక్షన్ ఇస్తది, ప్రొడక్టివిటీ పెరుగుతది, మీరు మెట్టు మెట్టు ఎక్కి పైకెళ్ళటానికి అవకాశం ఉంటది. మిమ్మల్ని ఎంప్లాయ్ చేసుకున్నటువంటి ఆ వ్యక్తి కూడా హ్యాపీ ఫీల్ అవుతాడు. మీకు పాఠాలు చెప్పే టీచర్ హ్యాపీ ఫీల్ అవుతారు. మిమ్మల్ని స్కూలుకి ఫీజులు కట్టి స్కూలుకి పంపించే పేరెంట్స్ కూడా హ్యాపీ ఫీల్ అవుతారు.
ఎప్పుడు కూడా ఒక పర్టిక్యులర్ అంశం నాకు అయిష్టత అండి, ఇష్టం లేదండి, ఆ సబ్జెక్ట్ అంటే నాకు ఇష్టం లేదు, ఆ ఉద్యోగం అంటే నాకు ఇష్టం లేదు, ఆ పని అంటే నాకు ఇష్టం లేదని చెప్పి కొంతమంది ప్రత్యేకంగా ముద్ర వేసేసి ఫిక్స్ చేసేసుకుని అలా కూర్చుంటారు. ఇదే నాకు ఇష్టం, ఇది ఇష్టం లేదు. అరే ఇష్టం లేనటువంటిది ఎందుకు ఇష్టం లేదు? ఇష్టం లేనటువంటి దాన్ని, ఇష్టం ఉన్నదాన్ని పదే పదే చేయడానికి ఇష్టపడతారు. ఇష్టం లేనటువంటి దాన్ని ఒక 100 కిలోమీటర్ల దూరంలో పెడతారు. ఇష్టం లేనటువంటి దాన్ని ఇష్టంగా మలుచుకోవటానికి ఏం ప్రక్రియలు, దారులు లేవా? అవకాశాలు లేవా? మీకు ఇష్టం ఉన్నటువంటిది ఎంత తిండి పెడుతుందో, ఎంత అవకాశాన్ని, ఎంత ఆలోచనని, ఎంత హ్యాపీనెస్ని ఇస్తుందో నాకు తెలియదు. కానీ అయిష్టత, ఇష్టం లేనటువంటి దాన్ని కూడా మీరు పట్టుకుని దాన్ని మలుచుకోగలిగితే కనుక ఇష్టం ఉండేటటువంటి సబ్జెక్ట్ ఇచ్చే సంతృప్తి కంటే అయిష్టతతో ఉండేటటువంటి సబ్జెక్ట్ని ఇష్టంగా మార్చుకుని దాన్ని కంప్లీట్ చేసుకుంటే దాని హ్యాపీనెస్సే డిఫరెంట్ అండి. మౌంట్ ఎవరెస్ట్ ఇటు ఎక్కి అటు దిగిపోయినట్టు ఫీలింగ్ వస్తుంటుంది. సో కాన్సెప్ట్ని మార్చుకోండి. ఎందుకు ఇష్టం లేదు అనే కాన్సెప్ట్ నుంచి ఇష్టం అవుతుంది అనే కాన్సెప్ట్లోకి మారండి. 4వ అంశం, మెమరీ పెంపొందించుకోవటానికి ఆ విధాన మార్గం ఏదైతే ఉందో, మీరు ఒక విధంగా వెళ్తున్నారు, ఆ విధానంలో వెళ్తున్న ప్రతిసారి మీ మైండ్ డైవర్ట్ అవుతుంది, మీ ఆలోచనలు వెళ్ళిపోతున్నాయి అనుకుంటే కనుక అది మీకు మెమరీలో ఉండదండి. మీరు వెళ్ళేటటువంటి మార్గం, పాత్వే, అది నేర్చుకునే సబ్జెక్ట్ అయ్యొచ్చు, చేసేటటువంటి పని అవ్వచ్చు, చేసేటటువంటి వాతావరణం అవ్వచ్చు. ఆ విధానాన్ని మార్చడానికి ట్రై చేయండి. చాలామంది పేరెంట్స్కి నేను చెప్తూ ఉంటాను, మా అబ్బాయి తెలుసండి సబ్జెక్టు, బాగా చదువుతాడండి, ఎగ్జామ్లో మర్చిపోతూ ఉంటాం. ఉదాహరణగా చెప్తున్నాను, ఇది నేను చెప్పే సూత్రం మీరు ఆఫీస్లో వాడచ్చు, ఇంట్లో వాడచ్చు, ఎక్కడ వాడచ్చు. నేను ఆ మదర్కి చెప్తూ ఉంటాను, అమ్మ సోర్స్ ఎంట్రీ బ్రెయిన్లోకి ఏంటి ఇక్కడ మీరు రీడింగ్ అంటే కళ్ళు ద్వారా అది నేర్చుకుని అది రిజిస్టర్ అయ్యి బ్రెయిన్లోకి వెళ్తుంది. ఈ పాత్వే వర్కౌట్ అవ్వట్లేదేమో, టెంపరీగా ఆ పాత్వే, ఆ దారి అనేది ఏదైతే ఉందో అది ఎగ్జాస్ట్ అయిందేమో, టైర్డ్ అయిందేమో. ఎందుకని మీ అబ్బాయి చేత రాయిపించట్లేదు? ఈ రైటింగ్ అనేది కూడా బ్రెయిన్కి ఇచ్చేటటువంటి ఒక సోర్స్ కదా, ఒక కొత్త సోర్స్ కదా. వై ఓన్లీ రీడింగ్? అదేవిధంగా ఏంటంటే వై ఈ రీడింగు లేదు, రైటింగు లేదు, ఇంకో సోర్స్ ఏముందంటే వినికిడి. చాలా మంచి సోర్స్. మనం చదివేటటువంటి పాఠం, మనం చెప్పేటటువంటి సబ్జెక్టు ఒక మొబైల్ ఫోన్ తీసుకుని రికార్డ్ చేసుకుని వినండి. కొన్ని సందర్భాల్లో హియరింగ్ ద్వారా కూడా రిజిస్టర్ అవుతూ ఉంటుంది. సో వెళ్ళేటటువంటి మార్గం బ్లైండ్గా ఇలా వెళ్తేనే నాకు అర్థమవుతుంది, ఇలా వెళ్తేనే మెమరీ వస్తుంది అనేది కాకుండా, లాస్ట్ అండ్ ఫైనల్ మెమరీ పెంపొందించుకోవాలంటే యాంగ్జైటీ పోవాలండి. ఆతృత, కంగారు, హడావిడి, ఈ నెక్స్ట్ ఏంటి, అరే నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు, అది చూడకుండా నెక్స్ట్ ఏంటి, ఆ తర్వాత ఏంటి, అమ్మో అదేదో అవుతుందేమో, ఇదేదో అవుతుందేమో. ఈ యాంగ్జైటీ ఏదైతే ఉందో అది చేసేటటువంటి సబ్జెక్ట్ మీద ఫోకస్ చేయకుండా అది రిజిస్టర్ అవ్వదు. చాలామంది ఆ కీస్ ఎక్కడ పెడతారో వాళ్ళకి తెలుసు, ఆ పర్స్ ఎక్కడ పెట్టుకుంటారో ఒకటి తెలుసు. కానీ ఆ యాంగ్జైటీ వల్ల ఏమవుతుందంటే కనుక యూజువల్గా సహజంగా పెట్టే చోటే పెట్టినా కూడా మర్చిపోతూ ఉంటారు. ఇది యాంగ్జైటీ. రెండోది, మెమరీ ప్రాబ్లం వస్తుంది అంటే కోపాన్ని కంట్రోల్ చేసుకోండి. ఎప్పుడైతే టెన్షన్ బాగా పడి విపరీతమైన కోపం వస్తుందో అక్కడ మెమరీ కట్ అయిపోతుందండి. ఫైనల్గా మెమరీ ఇంప్రూవ్ అవ్వాలి, బాగా ఉండాలంటే ప్లీజ్, చాలా ఇంపార్టెంట్, ఆర్గనైజ్డ్గా ఉండడానికి ట్రై చేయండి. మీరు చేసేటటువంటి పని, ఆలోచించే విధానం, మాట్లాడేటటువంటి విధానం ఒక పద్ధతిగా ఆర్గనైజ్డ్గా తీసుకెళ్ళండి. నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇలా చేస్తాను, ఈ వస్తువులు ఇక్కడ పెడతాను, ఈ టైం తింటాను, ఈ టైం పడుకుంటాను, ఈ టైంకి ఎక్సర్సైజ్ చేస్తాను. చాలా ఇంపార్టెంట్. ఫైనల్గా పదే పదే ప్రతి చోట, ప్రతి సందర్భంలో మనం అంటాం, మన జీవన విధాన శైలిని బట్టి మన జ్ఞాపక శక్తి చాలా విచిత్రంగా ఉంటుంది. ఇదేంటి సార్, యోగా మెడిటేషన్ చేస్తే మెమరీ పెరిగిపోతుంది? ఖచ్చితంగా పెరుగుతుందండి. ఒక సెల్ఫ్ కంట్రోల్, యాంగ్జైటీ మీద ఒక కంట్రోల్ వస్తుంది, అటెన్షన్ మీద ఒక కంట్రోల్ వస్తుంది, చేసేటటువంటి పనుల మీద ఒక నిబద్ధత, ఒక కంట్రోల్ అనేది వస్తుంది. మెడిటేషన్, యోగా, బ్రీతింగ్ ఎక్సర్సైజెస్, హెల్దీ ఫుడ్, చెడు అలవాట్లు అంటే వ్యసనాలు, స్మోకింగ్, డ్రింకింగ్, వీటి నుంచి దూరంగా ఉండటం, లేట్ నైట్స్ పడుకోకుండా ఉండటం, ఎప్పుడు పడితే అప్పుడు తినటం, ఇవన్నీ కూడా చేతులకి, కాళ్ళకి, కడుపుకి, నోరుకి సంబంధించినటువంటి అంశాలైనా కూడా ఇవన్నీ కూడా బ్రెయిన్ని ఒక పద్ధతిలో ట్రైన్ చేసి జ్ఞాపక శక్తి, దృష్టి కేంద్రీకరణ పెంపొందించే విధంగా ఉపయోగపడతాయి.